నమస్కారం సార్, మీ పేరు? వెంకటస్వామి. ఓకే అండి, బాగున్నారా? బాగుంది. ఓకే అండి, కేంద్రంలో బీజేపీ పాలన ఎలా ఉందండి? చాలా బాగుందండి. పరిపాలన కూడా బాగున్నది. అది మంచిగా ఉన్నది మోదీ పరిపాలన. మళ్ళీ సరి వస్తాడని చెప్పేసి కూడా గ్యారెంటీగా మాకు అది ఉన్నది. అతని రైతు బంధు కానీ అది కానీ మంచిగా పడుతున్నాయి. ఆయన చేసిన పనులన్నీ చాలా బాగున్నాయి. మళ్ళీ అతనే రావాలి, ప్రధానమంత్రిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఎలా ఉందండి? చాలా బాగుంది. ఇప్పుడు మన తెలంగాణ కంటే కాంగ్రెస్ పరిపాలన కంటే బీజేపీ పరిపాలన చాలా బాగున్నదండి. మన కామారెడ్డిలో కూడా బీజేపీ వచ్చింది, అది చాలా బాగున్నది. ఇప్పటికి కూడా మన వెంకటరామరెడ్డి కూడా బాగా చేస్తున్నాడు. అతను ప్రజలకు కూడా గుళ్ళు కట్టించడం కానీ చేయడం కానీ ఆయన కూడా చాలా ముందుకు వస్తున్నాడు. మంచి పరిపాలన ఆయన కూడా బాగా చేస్తున్నాడండి. మోదీ పరిపాలన చాలా బాగుందండి. ఇప్పటికీ మనకు ఆయన చేసేటి చాలా పనులు మంచిగా చేస్తున్నాడు. తర్వాత మళ్ళీ మనకి ఇచ్చే బియ్యం కానీ గ్యాస్ కానీ అన్నీ మన మోదీ దగ్గర నుంచి వస్తున్నాయి. కాబట్టి వీళ్ళన్నీ చెప్పడం ఇవన్నీ అవి బూటకం లేదు. ఆయన ఇచ్చేది అక్కడి నుంచి వస్తున్నాయి, కేంద్రం నుంచి వస్తున్నాయి. అదొకటి. మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్లో కూడా మన ప్రధాన మోడీ గారి గెలుస్తారని చెప్పేసి నమ్మకం ఉన్నది. బీజేపీ మాత్రం గ్యారంటీ. ఇది ఆయన రైతు బంధు కానీ మన కిసాన్ అది అనేది కానీ పథకం కానీ మళ్ళీ పిల్లల భవిష్యత్తు గారి నుంచి ఇవన్నీ అది చేస్తున్నారు. మన కామారెడ్డిలో కూడా బీజేపీ వచ్చింది కాబట్టి కానీ మన నరేంద్ర మోడీ పెట్టిన పథకాలు చాలా బాగున్నాయి. దాని గురించి నేను మళ్ళీ మీకు అందరికీ చెప్తున్నాను. అందరి గుండెల్లో మన నరేంద్ర మోడీ గారే ఉన్నారు. ప్రతి ఒక్కరిని అడిగినా మన బీజేపీ అని అంటున్నారు. బీజేపీ వస్తుంది ఖచ్చితంగా. మళ్ళీ మనకి బీజేపీ వస్తుంది. మనం బీజేపీనే గెలిపించుకుందాము. నేను నా తరఫున, మీ తరఫున, అందరి తరఫున బీజేపీని గెలిపించుకుందామని చెప్పేసి నేను అంటున్నాను. కాకపోతే ఏంటంటే మన నరేంద్ర మోడీ వస్తేనే మళ్ళీ మనకు ఏదైనా అనుకూలమైన ఏ పనైనా ఏదైనా కానీ సాధించగలమని నేను చెప్తున్నాను. అందుగురించి అని మన బీజేపీని తెచ్చుకొని మనం ఇంకా ముందుకు సాగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతే. మన ప్రతి ఒక్కరి గుండెలో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు అందరూ ప్రతి ఒక్కరూ బీజేపీ అని అది చేస్తున్నారు. కానీ మన బీజేపీ నరేంద్ర మోడీ గారు మనకు ఒక దేవుడు లాంటి వాడు. మన దేశానికి, మన రాష్ట్రానికి, అన్ని ప్రపంచాలన్నిటికీ మన నరేంద్ర మోడీ గారికి మనం చేతులెత్తి మొక్కాలి. ఎందుకంటే ఆయన చేసే పనులను బట్టి అందరూ ముసలి వాళ్ళు, అన్నం తమ్ముళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ అతన్ని గురించి చాలా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ విషయం మన కామారెడ్డి పట్టణంలో కాదు, ప్రతి జిల్లా, మారుమూల రాష్ట్రాల మినిస్టాలు అన్నిట్లలా చెప్పుకొని తిరుగుతున్నారు వీరందరూ. మన మోదీ గారు చాలా మంచి మనిషి, మనసున్న మనిషి, మన అందరినీ చూసే మనిషి, మన ప్రజల మనిషి కాబట్టి అని నేను చెప్పుకుంటున్నాను. ఇది నేను చెప్పే విషయం.